టైర్ల కింద వండుకోరు అందరు జరుగు కన్నా వెనక हल्की गड्डी సాయి కొంచెం ముంగడు జగిత్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ కిట్టి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సార్కి మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మా కౌన్సిలర్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా పురపాలక సంఘంలో మనం ఎన్నుకోబోతున్న గౌరవ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకు గాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు మనకి స్పెషల్ ఆఫీసర్గా డిపిఓ సార్ని ఇక్కడ నియమించడం అనేది జరిగింది, ఆథరైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా ఈరోజు జరుగుతుంది. అప్పుడు చైర్పర్సన్ ఎన్నిక అనేది మొదలవుతుంది. దయచేసి అందరూ కూడా గమనించండి. మీడియా మిత్రులు కానీ తర్వాత సిబ్బంది కానీ ఎవరు కూడా చూస్తున్నారు. ఎన్నికకు గాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు మనకి స్పెషల్ ఆఫీసర్ గా డిపిఓ సార్ని ఇక్కడ 39 అభ్యర్థులు బలపరిచినటువంటి వ్యక్తి సమయంలో వాణిగిరి మున్సిపల్ పురపాలక సంఘం జగిత్యాల చైర్మన్ గా ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రికార్డ్ చేయించండి.
కౌంట్ చేయండి అమ్మా. 3 3 7 7 4 11. దయచేసి మీడియా మిత్రులు ప్లీజ్. సో తమిళవానికి 43వ వార్డు నుంచి అనుగుణంగా 39 మెంబర్స్ సపోర్ట్ చేశారు. కొండ అరుణ గారికి 48వ వార్డు సభ్యులు భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా ఎంతమంది హ్యాండిల్ చేస్తున్నారు ఒకసారి. నమస్కారం. శ్రీమతి సమీర వాణి శ్రీనివాస్ అని నేను 43వ వార్డు నుండి జగిత్యాల పురపాలక సంఘం చైర్మన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మేడం ఒక్కసారి చెప్పుని పోబని నాకు రాలే ఫోన్ నీకు వల్ల జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్ గా నన్ను ప్రపోజ్ చేసిన పార్టీ అధిష్టానానికి మరియు మా జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి మరియు ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సంజయ్ అన్న గారికి, శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మరియు జిల్లా అధ్యక్షుల వారికి, అందరికీ, ఇక్కడికి కౌన్సిలర్ మిత్రులందరికీ మరియు నాకు సహకరించిన ప్రజలందరికీ పేరు పేరిన మరి ముఖ్యంగా మా 43వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా మౌలిక వసతులతో పాటు అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ సంజయ్ అన్న మద్దతుతో మేము ముందుకెళ్తామని అందరికీ తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థినైన సోదరి సమీల వాణి గారికి 50 మంది కౌన్సిలర్లలో 39 మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు. జగిత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీల కంటే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమ్మిళనానికి మద్దతుగా రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి సమీలవాణి గారి నేతృత్వంలో, అదేవిధంగా వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్, కౌన్సిలర్స్, అధికారులు
అందరి సహకారం, మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అయిన మన ముఖ్యమంత్రి గారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి ప్రెస్ మీట్లు పెట్టడం, మాటలు మాట్లాడకంటే ఎక్కువ పనులకే ప్రాధాన్యత ఇచ్చినాం. చాలా మందికి జగిత్యాల పట్టణానికి సంబంధించిన వేరే రాజకీయ నాయకుల కంటే నేను చాలా తక్కువ మీడియాలో కనబడిన, కానీ వేరే నాయకులు చేసిన ప్రచారంతో మీరు నన్ను ఎక్కువ చూపించారు. వేరే నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లతో నన్ను ఎక్కువ చూపించారు. వాస్తవానికి నేను జగిత్యాల చాలా పెద్ద నాయకులు నేను ఎప్పుడు అనుకోను. జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన వరకే నేను ఒక ప్రజాపత్రిక శాసనసభ్యుని, అఫ్కోర్స్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో నా భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఎక్కువ మటుకు నేను రెండవసారి గెలిచిన మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయినా కానీ నా లిమిట్స్ లో, నా పరిధిలో నేను ఉండేవాడిని. పనులు చేసుకుంటూ నా పరిధిలో ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొన్ని విమర్శలు, అదేవిధంగా అభినందనలు కూడా వచ్చినాయి. మరి వాటి పని చేసిన ఫలితమే, ఈ ప్రభుత్వం చేసిన ఫలితమే, ప్రభుత్వంతో నేను కలిసి పనిచేసిన ఫలితమే ఈనాడు సోదరి సమిన్ల వానికి అద్భుతమైన విజయాన్ని కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమిన్ల వాణి గారి కుటుంబం మా కుటుంబం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం. వారి పెద్దలు, మా కుటుంబ పెద్దలు ఆనాడు పార్లమెంటు మెంబర్లుగా, మంత్రులుగా, శాసనసభ్యులు ఉన్నప్పుడు సమిన్ల శ్రీనివాస్ గారు, వాణి గారి పెద్దలు చాలా మంచి మిత్రులు. వారి వ్యవసాయ భూములు, మా వ్యవసాయ భూములు దాదాపుగా కలిసి ఉంటాయి. ఈరోజు ఏదైతే ఎట్లయితే వారి పొలిమేరు మా పొలిమేరు కలిసినదో, ఒక అన్న చెల్లెలాగా కలిసి పనిచేస్తూ కౌన్సిలర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ, అదేవిధంగా అధికారుల సహకారంతో, మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో అయితే జగిత్యాల ప్రజల ఆకాంక్ష నెరవేర్తా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి డాక్టర్ సంజయ్ గారు వచ్చిందని చెప్తూ యావర్ రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి, అదేవిధంగా గల్లీ గల్లీకి రోడ్లు కావచ్చు, మోడ్లు కావచ్చు, అవకాశం ఉన్న కాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చెరువుల పునరుద్ధరణ, మరియు అతి ముఖ్యమైన విషయం మాస్టర్ ప్లాన్. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిన అప్పుడు కూడా సోదరి కౌన్సిలరే. డ్రాఫ్ట్ అంటే ఒక ముసాయిదా, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ ఆ సందర్భంలో రకరకాల రాజకీయ ప్రేరేపణలు ఎవరెవరు మాట్లాడిందో మీ మీడియాలో తెలుసు. దానివల్ల ఈ 3 సంవత్సరాల్లో ఏదైతే బైపాస్ రోడ్ మనం చేపట్టామో అది 100 ఫీట్లకు ప్రతిపాదిస్తే అది నోచుకోక ఇవాళ గొల్లపల్లి రోడ్ దగ్గర పెద్ద పెద్ద భవనాలు 60 ఫీట్లలో వచ్చినాయి. అంటే ఒక పెద్ద చౌరాస్తాలో లారీలు తిరిగిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటిది మరి ప్రభుత్వంతో లేకపోవడం వల్ల రకరకాల కారణాలు. కొత్త మున్సిపల్ చైర్పర్సన్ గారు నూతనంగా ఇంకొక కాబడ్డారు. వారు రెండవసారి, వారి భర్త కాంగ్రెస్ కౌన్సిలర్ గా 2005 నుంచి 10 వరకు కాంగ్రెస్ కౌన్సిలర్ గా మా శ్రీనివాస్ ఉండ్రి, తర్వాత కూడా కాంగ్రెస్ నాయకునిగా కొనసాగారు. కాలక్రమేణా నాతో పాటు బీఆర్ఎస్ లో పనిచేసి మళ్ళీ నేను ప్రభుత్వంతో వచ్చి కలిసి పనిచేస్తున్నప్పటి నుండి కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం. మరి ఈరోజు ఆ ఫలితాలు వారి వార్డు ప్రాంతంలో కావచ్చు, పట్టణం అంతా రావడంతో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ మద్దతున్న వాళ్ళు లేదా నాయకులం సపోర్ట్ చేసిన వాళ్ళు గెలవడంతో ఈరోజు 50లో 39 మంది సమిన్ల వానికి ఓటేసి గెలిపించినందుకు ప్రజలందరికీ, మా కౌన్సిలర్స్ కు, సహకరిస్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.